లో అటు టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు. రోజుకు 2-3 సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత విరుచుకుపడుతున్నారు. ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ప్రజాగళం సభలకు స్థానిక నేతలు కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చందు, ఏదైతే రెండో రోజు కర్నూలు జిల్లాలో ఎవరైతే టీడీపీ అధినేత పర్యటిస్తున్నారు, నిన్న మధ్యాహ్నం మంత్రాలయం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. అనంతరం కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు లో బహిరంగ సభలో అయితే ప్రసంగించడం జరిగింది. అనంతరం రాత్రి గూడూరులో ఆయన బస చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం గూడూరులోనే ఉదయం 11 నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం తర్వాత డోన్ నియోజకవర్గానికి వెళ్తారు. ఏదైతే డోన్ నియోజకవర్గం బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంగణంలో అయితే సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగలం సభలో అయితే ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు 7:30 గంటల వరకు ఏదైతే నందికొట్కూరు పటేల్ సెంటర్ ప్రజాగలంలో ఆయన అయితే పాల్గొన్నారు. మొత్తం మీద అయితే షెడ్యూల్ అయితే నిన్న జరిగిన 2 సభలు అవ్వచ్చు, ఈ రోజు జరిగే 2 సభలకు సంబంధించి మొత్తం మీద అయితే టీడీపీ శ్రేణులు అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేశాయి. మొత్తం మీద నిన్నటి జరిగిన సభ అయితే ఏదైతే సక్సెస్ అయింది, ఏదైతే మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి కౌతాలంలో ఆయన సభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు ప్రాంతానికి సంబంధించి ఏదైతే పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందని ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేసింది, అలాగే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఏదైతే ప్రధాన సమస్య ఏదైతే ఉందో ఈ వలసలు, ముఖ్యంగా వలసలు అన్నది, అలాగే తాగునీటి సమస్య, ఈ 2 సమస్యలను అసలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే టీడీపీకి సంబంధించి అంటే నెక్స్ట్ తాము గవర్నమెంట్ లోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజలకైతే వివరించడం జరిగింది. ముఖ్యంగా పథకాల గురించి ఏవైతే టీడీపీ ప్రవేశపెట్టబోతున్న పథకాలను ప్రజాగలంలో ఆయన వివరించడం జరిగింది. మొత్తం మీద చూస్తే నిన్న సభ సక్సెస్ అవ్వడము, నిన్న మధ్యాహ్నం మంత్రాలయం నియోజకవర్గం కౌతాలంలో సభ సక్సెస్ అవ్వడం, అలాగే రాత్రి కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో జరిగిన సభ సక్సెస్ అయ్యింది. మొత్తం మీద చూస్తే పెండింగ్ ప్రాజెక్టులు, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు అలాగే ఉన్నాయి. వాటిని పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానంటూ ఆయన స్పష్టంగా ప్రజాగలంలో అయితే చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే వలసలకు సంబంధించి ఏదైతే ఇతర ప్రాంతాలకు ఇక్కడ పనులు లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ వలసలను అడ్డుకుంటాననేసి ఖచ్చితంగా ఇక్కడ వారికి ఖచ్చితంగా అభివృద్ధి చేసి ఇక్కడే ఉండేటట్లుగా, వారికి పనులు ఉండేటట్లుగా మొత్తం మీద అయితే ఏర్పాట్లను చేస్తానంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొత్తం మీద చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ గురు రాఘవేంద్ర స్వామికి సంబంధించి ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించినట్టు అది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి కూడా పూర్తి చేస్తామనేసి చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద అయితే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను మొత్తం మీద చిచ్చుచిత్తుగా ఓడించడానికి జనమంతా సిద్ధంగా ఉన్నారంటూ, ఖచ్చితంగా ప్రజలు తనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కర్నూలు ప్రాంతాన్నే కాదు మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, తాము చెప్పిన పథకాలను ఏవైతే ఇప్పుడు చెప్పిన పథకాలనంతా ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతోంది. చేతు రైట్ హేమంత్, థ్యాంక్ యూ. కాసేపట్లో